పొన్నూరులో అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తా అని పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళి అన్నారు. 25 సంవత్సరాలలో టీడీపీ నేత నరేంద్ర చేసిందేమీ లేదన్నారు. ప్రజలు తనను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. తన గెలుపు నల్లేరు మీద నడకే అంటున్న పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళితో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. నేను మొదటిసారిగా పోటీ చేస్తున్నానే అటువంటి అనుభూతి నాకు ఎక్కడ కలగలేదు. ఎందుకయ్యా అంటే గత 2.5 సంవత్సరాల నుంచి నియోజకవర్గంలో వివిధ గ్రామాల్లో జగన్నామ సంక్షేమ సంవత్సర కార్యక్రమాల క్రింద కళ్ళజోళ్ళు, గుండె సర్జరీలు, అదేవిధంగా త్రిచక్ర వాహనాలు, మరి జైపూర్ కార్డులు ఇవ్వడం వల్ల గ్రామాన నాకు పరిచయాలు ఏర్పడడం, ఆ పరిచయాలన్నీ కూడా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులుగా మార్చుకునే క్రమంలో నాకు కొత్తగా ఏమీ అనిపించడం లేదు. ఇంతకుముందు నేను ఇక్కడ పోటీ చేయకపోయినప్పటికీ కూడా విజయం నా సొంతం అవుతుందనే దానిలో నేను చాలా ధీమాగా ఉన్నానని మీకు తెలియజేస్తున్నాను. సార్, గతంలో ఉన్న ఇక్కడ మాజీ శాసనసభ్యులు కొంతమంది వైసీపీ టీడీపీ చేరారు. దీనివల్ల ఎటువంటి ప్రభావం ఉంటుంది? నేను ఇక్కడ చెప్పాలనుకునేది ఏంటంటే పొన్నూరు నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి ఒక మాజీ శాసనసభ్యుడు తెలుగుదేశంలో చేరాడు అనేది. అయితే ప్రజానీకం మరి ముఖ్యంగా నా సామాజిక వర్గం అర్థం చేసుకుంటుంది ఏమిటయ్యా అంటే, ఒక సామాజిక వర్గం వేరొక సామాజిక వర్గాన్ని నియోజకవర్గంలో అధికారం చేపట్టకుండా నివారించడం కోసమే వీరంతా ఏకమవుతున్నారనేటువంటి సత్యాన్ని వారు గ్రహిస్తున్నారని, వారే నాకు గ్రామానికి వెళ్ళినప్పుడు మనం ఖచ్చితంగా ఈసారి గెలవాలండి, వారందరూ మరి సామాజిక వర్గం అంతా ఏకమవుతోంది, అందువల్ల మీరు కూడా మాకు అండగా ఉండాలన్నప్పుడు నేను ఇతర కులాలు నా కులం అనే భేదాభిప్రాయం లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అంతా సమానంగా చూసుకునే క్రమంలో నేను పుట్టిన కాపు సామాజిక వర్గాన్ని కూడా నేను హక్కున చేర్చుకుని నేను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాను కనుక, అదేవిధంగా ఇటు జనసేనకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా నా యందు ప్రేమాభిమానాలు కనపరచడం, వారిని కూడా నేను మమేకం కావడంతో ఇక్కడ జనసేన అనే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన నాకు ఎంతో అండదండగా ఉందని నాకు సంకేతాలు ఉన్నాయి. వారు గ్రామాన అలా ఉన్నారు అనేది నిజం. అదేవిధంగా మాజీ శాసనసభ్యుడు అక్కడికి పోవడం వల్ల అంతో ఇంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నా సామాజిక వర్గం వ్యక్తులు మరి అసహించుకునే విధంగా వారి ప్రవర్తన ఉంది కనుక అది నాకు లాభసాటిగా మారుతుందని నేను భావిస్తూ ఉన్నాను. సార్, నియోజకవర్గానికి సంబంధించి మీరు ఎమ్మెల్యేగా ఎన్నికైతే ఎటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు శ్రీకారం చుట్టున్నారు? దాదాపుగా కొన్ని దశాబ్దాలుగా అనేకమైన సమస్యలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. 25 సంవత్సరాల నుంచి ధూళిపాళ్ల నరేంద్ర గారు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఏ అభివృద్ధి కార్యక్రమాలు నోచుకున్నట్టు నాకు ఎక్కడ గ్రామాన తిరుగుతుంటే అనిపిస్తూ ఉంది. రోసే గారు 5 ఏళ్ల పాలనలో కొంత అభివృద్ధి చేసిన మాట 100% వాస్తవం. అలాగే వారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు ఇంకొద్దిగా యాడ్ చేసుకుని ఇంకా ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు చేయడంతో పాటు జగనన్న సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను నేను ఒక పక్కన పటిష్టంగా నడిపించుకుంటూ, బజరంగ్ ఫౌండేషన్ ఇంతకుముందు చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రతి 6 నెలలకి ఒకసారి మండల కేంద్రంగా శిబిరాలు పెట్టి కళ్ళజోళ్ళు, గుండె జబ్బులకు సంబంధించిన కార్యక్రమాలు ప్రత్యేకంగా నడిపిస్తూ ఉంటానని, ఒకటి శాసనసభ్యుడిగా నా గురుతర బాధ్యతల్లో ఒకటి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించడం, జగనన్న సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం నిర్వహించేవి మరి ఎంతో పటిష్టంగా ముందుకు తీసుకుపోవడం, అదేవిధంగా నేను చేసిన సంక్షేమ కార్యక్రమాలని ఇంతటితో వదలకుండా ప్రతి 6 నెలలకి ఆ కార్యక్రమాలు మండల కేంద్రాలుగా నడిపించడం, ఈ 3 కార్యక్రమాలతోటి రాబోయే 5 సంవత్సరాల్లో నియోజకవర్గంలో ఉత్తమ శాసనసభ్యుడిగా నేను ఎన్నికయ్యే విధంగా తీర్చిదిద్దుకుంటాననే విషయంలో నాకేమాత్రం అపనమ్మకం లేదు. ఈ విశ్వాసాన్ని ప్రజలు నా యందు ఉంచుతున్నట్లు గ్రామాన నేను తిరుగుతున్నట్లు కనిపిస్తుంది కాబట్టి నా గెలుపు నల్లేరు మీద బండిలాగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఫైనల్గా రాష్ట్రంలో చూసుకుంటే కేవలం బొత్స, పెద్దిరెడ్డి లాంటి ఫ్యామిలీలకి 2 టికెట్లు ఇచ్చారు. కానీ మీ ఫ్యామిలీకి ఒకే జిల్లాలో అంటే ఉమ్మడి జిల్లాలో 2 టికెట్లు ఇవ్వటాన్ని ఎట్లా తీసుకోవాలి? మీకు నేను ముందు నుంచి చెబుతున్నట్టుగా సాంప్రదాయేతర రాజకీయాల ద్వారా నేను ఈ టికెట్ను సంపాదించానని నేను భావిస్తున్నాను. నా కుటుంబంలో నా సోదరుడికి ప్రమేయంతోనో వారి రికమెండేషన్తోనో వారి ఆసక్తి నిరాసక్తులతోనో సంబంధం లేకుండా నేను పొన్నూరు నియోజకవర్గంలో గత 2.5 సంవత్సరాలుగా చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను
జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ భావజాలాన్ని ప్రజానీకంలోకి గ్రామ గ్రామాన తీసుకెళ్లిన విధానం వారికి నచ్చడం వల్ల నేను మరి సాంప్రదాయ రాజకీయాలంటే వర్గాలు కట్టకుండా ముఠాలు కట్టకుండా మరి పార్టీని ముఠా చేయకుండా నేను కేవలం సాంప్రదాయేతర రాజకీయాల సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఈ టికెట్ తెచ్చుకున్నాను కనుక ఒక కుటుంబంలో 2 టికెట్లు అనే ప్రశ్నే లేదు. అది నా మెరిటోరియస్గా ఈ టికెట్ని జగన్మోహన్ రెడ్డి గారు సెలెక్ట్ చేశారు. అందువల్ల ఒక కుటుంబంలో 2 టికెట్లు అనే స్కీమ్ ఇక్కడ లేదు. వేరే చోట వేరే జిల్లాల్లో మీరు చెప్పిన జిల్లాల నుండి లేకుంటే వేరే పార్టీల్లో వారు వారసత్వంగా టికెట్లు పొంది ఉన్నారేమో నాకు తెలియదు, కానీ ఇక్కడ నేను ఎవరికి వారసుని కాదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాల భావజాలానికి మాత్రమే నేను వారసుని, వారి సంక్షేమ కార్యక్రమాలకు మాత్రమే వారసుని కనుక నేను 174 నియోజకవర్గాల్లో నేను అవుట్ ఆఫ్ టర్న్లో ఈ సంక్షేమ కార్యక్రమాల ద్వారా వారి మెప్పు పొంది ప్రజానీక మెప్పు పొంది ఈ టికెట్ గెలుచుకున్నాను కనుక ప్రజల్లో నుంచి సంక్షేమ కార్యక్రమాల ద్వారా వచ్చిన వ్యక్తి కనుక నన్ను గెలిపించుకునే బాధ్యత ప్రజానీకంపై ఉందని వారు భావిస్తున్నారు. నేను సునాయాసంగా గెలిచి వారికి సేవలు అందిస్తాను. సో ఇది మొత్తం మీద చూసుకుంటే దశాబ్దాల కాలంగా పొన్నూరులో జరిగిన అభివృద్ధిని రానున్న రోజుల్లో ఖచ్చితంగా తాను చేసి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసి చూపిస్తానని చెప్పి కూడా అంబటి మురళి